తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీ షీటలను పోలీసులు ఎన్ని మార్లు మందలించినా కేసు నమోదు చేసినా మార్పు రావడం లేదు. బెయిల్పై వచ్చి మళ్లీ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇటీవల చిరంజీవి అనే కానిస్టేబుల్ పై తిరగబడి హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్లలో భయం కలిగించాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్ పై దాడి చేసిన వారిని పోలీసులు బహిరంగంగా లాఠీలతో అరికాలకు కొట్టారు. వైసీపీకి వంతపాడి ప్రస్తుతం జైలులో ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు రౌడీ షీటర్లపైనే కాకుండా అమాయకులపై కూడా కాళ్లు వాచేలా డామెట్రీలో 3rd డిగ్రీ ప్రయోగించేవారు. మొత్తంగా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్. థ్యాంక్ యూ. ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే రౌడీ షీటర్లుగా ఉన్న వ్యక్తులు పోలీసులపై ప్రజలపై ఇష్టానుసారంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అటువంటి వారికి బహిరంగ శిక్ష విధిస్తే మరోసారి రౌడీలు కావచ్చు, ఇలాగే రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు వంటి వారు కూడా కొంత భయం నెలకొంటుందంటూ ఇటీవల అరికాలపై కొడుతూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించి ఒక పోలీసుల చర్యలు ఇబ్బందికరంగా ఉంటే ఖండించాలే తప్ప ఈరోజు హత్యలు చేసిన వాళ్ళని, దాడులు చేసిన వారి ఇళ్లకు వెళ్లి రౌడీ షీటర్లను పరామర్శిస్తూ వంతపాడుతున్న జగన్ నైజంపై ఇటు పోలీసులే కాదు ప్రజలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాకుండా తప్పు చేసిన వారికి కులం రంగు మూపి దళితులపై దాడులు అంటూ విషప్రచారం చేస్తున్న నేపథ్యంలో దళిత సంఘాలు కూడా తీవ్రస్థాయిలో ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఎంతోమంది దళితులను ఇబ్బందులు పెట్టిన వైనం చూశాము. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ కేవలం మాస్క్ అడిగినందుకు అతనిపై చిత్రహింసలు పెట్టి చనిపోవడానికి కారణమైన వాటిని వెనకేసుకొచ్చిన జగన్ తీరుపై సర్వత్రా తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్న పరిస్థితి. తెనాల్లో ఈరోజు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో మరోవైపు దళిత సంఘాలన్నీ కూడా ఒకటై గో బ్యాక్ జగన్ అంటూ ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రస్థాయిలో పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసిన పరిస్థితి. ప్రస్తుతం దళిత సంఘాల నాయకులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈరోజు జగన్ పర్యటన ఎలా చూస్తారు? ఈరోజు జగన్ పర్యటన ఏ విధంగా ఉందంటే రౌడీల్ని, గూండాల్ని, గంజా అమ్మే దుర్మార్గుల్ని, ఒక దారుణమైనటువంటి అసాంఘిక సంఘటన దుష్ట శక్తుల్ని ప్రోత్సహించడానికే జగన్మోహన్ రెడ్డి తెనాలి వచ్చారని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి వచ్చినటువంటి విధానం కరెక్ట్ ఏ విధంగా అవుతుందో సమాజాన్ని మేము అడుగుతా ఉన్నాం, సమాజానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సమాజాన్ని సరైన పద్ధతిలో పెట్టడానికి చట్టం ఉంది. ఆ చట్టం మీదే రౌడీ షీటర్లు, గంజా అమ్మే బ్యాచి ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం అంటే షార్ప్ వెపన్, స్ట్రాంగ్ వెపన్తో దాడి చేస్తే ఆ దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి మరి 3rd డిగ్రీ వినియోగించారని చెప్పి వాళ్ళు రిమాండ్లో పెడితే హత్యా ప్రయత్నం 307 ఐపీసీ 307 మీద అరెస్ట్ చేస్తే ఈరోజు ఆ ముద్దాయిలని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అంటే రౌడీలకి సపోర్ట్ చేసే రౌడీ గ్యాంగ్ లీడరే జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తెనాలి రావడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి నుంచి వెళ్ళకపోతే రేపు పొద్దున ఖచ్చితంగా ఈ రోజు నుంచే మేము ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే చూస్తాం, ఇప్పుడు ఎవరైతే చెప్పబడుతున్నారో వీళ్ళందరూ కూడా జాన్ విక్టర్ కావచ్చు, నవీన్ కావచ్చు, వీళ్ళందరూ ఒకళ్ళ మీద 9-10 కేసులు ఉన్నాయి, హత్యాయత్నాలు ఉన్నాయి, దాడులు ఉన్నాయి. కానీ ఇటువంటి వారు తప్పులు చేసినప్పుడు అది ఏ కులమైనా ఏ మతమైనా తప్పు చేసిన వారిని నిందించడం అంటే చట్టం పని. ఈరోజు దళితులనే ముద్రేసి దళితులపై దాడులు చేస్తున్నారు పోలీసులను ప్రభుత్వం వంతపాడుతుంది. ఇటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలండి? జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని నేరస్తులు చేయాలని చూస్తున్నాడు. దళితులుగా గుర్తింపబడినటువంటి ఎస్సీ ఎస్టీలని నేరస్తులుగా గుర్తించి, నేరస్తులుగా తయారు చేసి, నేరస్తులుగా గుర్తించి వాళ్ళని సమాజంలో తిరగకూడదు. వీళ్ళు జైల్లోనే ఉండాలి. జైల్లో ఉండి అతను ఎలక్షన్ సందర్భంలో వచ్చి సమాజాన్ని అతలాకుతలం చేసి వారి ఓటు బ్యాంకుకు ఉపయోగపడటం మాత్రమే చేయాలి తప్ప వారి కుటుంబాలకు ఏ విధంగా ఉపయోగపడకూడదు. వారి కుటుంబాలకు ఏ విధంగా ఉపయోగపడకూడదు. వారు ఎప్పటికీ రౌడీలాగే ఉండాలి, రౌడీలుగా తయారు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం.